నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈరోజు పంచాంగ వివరాలు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ జయనామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం కృష్ణపక్షం పంచమి తిథి శనివారం రాత్రి 10:57 వరకు, నక్షత్రం భరణి రాత్రి 11:47 వరకు, యోగం వ్యాఘాతం రాత్రి 12:40 వరకు, కరణం తైతుల రాత్రి 10:57 వరకు, వర్జ్యం ఉదయం 9:40 నుంచి 11:15 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, యమగండ కాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. తదుపరి ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సంబంధించి నిన్నటిలాగానే ఈరోజు కూడా మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. చేస్తున్నటువంటి ప్రతి పని యందు కూడాను యోగదాయకంగా ఉన్నప్పటికీ మనస్సు ఒక చోట కేంద్రీకృతం కాకపోవడం వలన ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. అలాగే ఈ రాశి వారికి సంబంధించి ఈ రోజున ప్రధానంగా మీరు చేస్తున్నటువంటి ప్రతి పనికి సంబంధించినటువంటి విషయాన్ని ఇతరులకు తెలియచేయలేకపోవడమే మీకు ఇబ్బందికర వాతావరణంగా తెలియజేస్తుందని గమనించాలి. ఈ రాశి వారికి సంబంధించి ప్రధానంగా దాంపత్య జీవితంలో ఇబ్బందికర వాతావరణం తలెత్తేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాట వినకపోవడము, అలాగే దాంపత్య జీవిత భాగస్వామి నిర్ణయం మీకు ఇబ్బందికరంగా మారడం అనేటువంటిది ప్రధానంగా గమనించాలి. అయితే ఈ రాశి వారికి సంబంధించి వ్యాపారంలో ఉన్నటువంటి భాగస్వాముల మధ్య పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చేసే ప్రతి పని ఒక అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు వెనుక వేసేటట్టుగా ఈ మేషరాశి వారికి ఉంటుందని గమనించాలి. అయితే దైవబలం సంపూర్ణంగా ఉండడం వలన దైవానుగ్రహాన్ని కనుక పొందినట్లయితే సంపూర్ణమైనటువంటి సమస్యలన్నీ కూడాను నివారించుకోవచ్చు. ప్రధానంగా ఈ రోజున మీ యొక్క మేధస్సుకు సంబంధించినటువంటి పరీక్ష ఎదుర్కోబోతారు. తత్ఫలితంగా ఉద్యోగంలో కానీ విద్యార్థులు కానీ కొంతవరకు బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే ఈ రాశి వారికి సంబంధించి వ్యాపార నిర్ణయాలలో స్థిరమైనటువంటి నిర్ణయము, అలాగే వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడమే చాలా మంచిదని గమనించాలి. ఈ రాశి వారికి ఏదేమైనప్పటికీ ఇతరుల సహాయ సహకారాలతో తమ దైనందిన జీవిత కార్యక్రమాలని పూర్తి చేసుకుంటారు. అలాగే ఈ రాశి వారికి ఆకస్మిక ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కావున షాపింగ్ ఇతరత్ర వ్యవహారాల్లో ఉన్నప్పుడు అప్రమత్తతో వ్యవహరించండి. వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి ఈ రోజున సూర్యకవచ పారాయణం విశేష యోగాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ప్రధానంగా రావలసినటువంటి రాని బాకీలు సకాలంలో వసూలు కాకపోవడము, ధనపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడము, అలాగే ఇతరులకి వెచ్చించాల్సినటువంటి సమయము మీకు వృధా కావడము, తత్ఫలితంగా మీరు ఏ పని యందు కూడా ఈరోజు పూర్తి చేసుకోలేకపోవడం అనేటువంటి విషయాన్ని మీరు పొందుతారు. అలాగే ఈ రాశి వారికి సంబంధించి విదేశీ యానానికి సంబంధించిన చేయు ప్రయత్నాల్లో చక్కటి పురోభివృద్ధి లభిస్తుంది. అలాగే విద్యకు సంబంధించిన చేయు ప్రయత్నాల్లో చక్కటి యోగవంతమవుతుంది. ఈ రాశి వారికి సంబంధించి ప్రధానంగా వ్యాపార విస్తరణకు సంబంధించిన చేయు ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. అలాగే ఏసీ, ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్నటువంటి వారికి ఒడిదుడుకులు తప్పవు. అలాగే ఈ రాశి వారికి ఆయిల్ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఒకంత లాభము చేకూరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే ఈ రాశి వారికి సంబంధించి హోటల్ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి భవిష్యత్తు ప్రధానంగా కలుగుతుందని చెప్పవచ్చు. వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి ఈ రోజున సుబ్రహ్మణ్య అష్టక పారాయణం సంపూర్ణ యోగాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజున తమ యొక్క మాట చెల్లుబాటు అయ్యేటువంటి విధంగా ఈరోజు ఉంటుంది. అనగా సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే చేస్తున్నటువంటి ఉద్యోగంలో పలు మార్పులు చేర్పులు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రోజున ధనానికి సంబంధించినటువంటి సమస్య తీరబోతుంది. ఈ రాశి వారికి సంబంధించి సంఘంలో పేరు ప్రతిష్టలు పొందిన విలువైన వ్యక్తుల యొక్క పరిచయాలు, తద్వారా భవిష్యత్తు యోగదాయకంగా మారడం అనేటువంటి విషయాన్ని మీరు ఈరోజు పొందుతారు. అలాగే విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాల్లో చక్కటి పురోభివృద్ధి లభిస్తుంది. ఈ రాశి వారికి కొంత మానసికమైనటువంటి ఆందోళన కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులలో మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఎక్కువగా అతీతంగా వ్యవహరించకుండా కొద్దిలోనే సమసిపోయే విధంగా మీరు వ్యవహరించినట్లయితే ఈ రోజంతా కూడాను ఆశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రోజున వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి
తెల్ల పూలతో అనగా మల్లెపూలతో ఈశ్వరుని అర్చించడం విశేష యోగాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజున దైవబలం సంపూర్ణంగా ఉండడం, అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేసుకోవడం, తత్ఫలితంగా మనిషికి ఉత్సాహాన్ని కలిగించేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. అదృష్టం కూడా మీ వెంటే ఉంటుందని గమనించాలి. అయితే ఈ రోజున మీరు తీసుకునేటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా బహిర్గతం కావడం అనేటువంటిది కొంత మానసిక విచారాన్ని కలిగించేటువంటి అంశం. కాబట్టి చేసే ప్రతి పని యందు కూడాను నిబద్ధత, క్లుప్తత, గోప్యత అనేటువంటిది ఉన్నట్లయితే మంచి యోగాన్ని పొందుతారు. ఈ రోజున ప్రధానంగా మీ యొక్క వాక్కుకి ఆదరణ ఉంటుందనేటువంటి విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అలాగే ఈ రాశి వారికి సంబంధించి చేయు ధనానికి సంబంధించిన చేయు ప్రయత్నాల్లో చక్కటి పురోభివృద్ధి లభిస్తుంది. సెన్సెక్స్ ఈ రోజున అధికంగా ఉండడం, స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి లాభదాయకంగా ఉండడం అనేటువంటి విషయాన్ని మీరు యోగవంతంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి సంబంధించి ప్రధానంగా నూతన భాగస్వామి ఎంపికకు సంబంధించినటువంటి చర్చలు మీరు ప్రారంభిస్తారు. ఈ రాశి వారికి సంబంధించి మనస్సు ఉత్సాహంగా ఉండడము, ప్రతి పని యందు కూడా యోగదాయకంగా ఉండడము ఈ కర్కాటక రాశి వారికి ఒకంత ఊరట కలిగించే విషయం. అయితే ప్రధానంగా వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలు అనగా మిత్రులతో పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. కావున అప్రమత్తతో వ్యవహరించండి. వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి ఈ రోజున లలిత త్రిశతి నామావళి పారాయణం విశేష యోగాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజున ధర్మ కార్యాచరణ పట్ల మనస్సు మొగ్గు చూపుతుంది. దైనందిన కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున దేవాలయ సందర్శనం, దైవ కార్యక్రమాలలో వితరణ అనేటువంటిది మీరు చేస్తారు. తత్ఫలితంగా మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించి ధనానికి సంబంధించిన చేయు ప్రయత్నాల్లో కొంతవరకు పురోభివృద్ధి, రాని బాకీలు కొంతవరకు వసూలవుతాయి. తద్వారా మానసికమైనటువంటి ఉల్లాసం కలుగుతుంది. ఈ రోజున విదేశంలో స్థిరపడినటువంటి వ్యక్తుల యొక్క విలువైన సంభాషణ చేయడం, తద్వారా భవిష్యత్ కార్యాచరణ ఏర్పరచుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రాశి వారికి సంబంధించి గృహ రుణ దరఖాస్తులకు సంబంధించిన చేయు ప్రయత్నాల్లో చక్కటి పురోభివృద్ధి లభిస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రాశి వారికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటువంటి కలుగుతాయనేటువంటి విషయాన్ని మీరు జ్ఞప్తికి తెచ్చుకొని ఆటంక నివారణకి చర్యలు కనుక చేపట్టినట్లయితే ఈ రోజంతా కూడాను శుభఫలిమానంగా చెప్పవచ్చు. అయితే విదేశీ యానానికి సంబంధించిన చేయు ప్రయత్నాల్లో చక్కటి పురోభివృద్ధి లభిస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రోజున వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి చంద్రశేఖరాష్టక పారాయణం సింహరాశి వారు చేసినట్లయితే విశేష యోగాన్ని పొందుతారు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ప్రధానంగా ఈ రోజున ఏమి ఆలోచిస్తారంటే ధనానికి సంబంధించినటువంటి ఎజెండానే ఈరోజు ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున తాము పెట్టుబడికి సంబంధించి సమానమైనటువంటి రాబడి ఉంటుందా లేదా అనేటువంటి మానసిక విచారము, చేస్తున్నటువంటి పని పట్ల నిబద్ధత లేకపోవడము, మనస్సు విచారంగా ఆందోళనకరంగా ఉండడము అనేటువంటిదే ఉంటుంది. వృధా కాలయాపన చేస్తారు. ఏ పని యందు కూడాను మనస్సు లగ్నం లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా గుర్తించాలి. అయితే ఈ రోజున ప్రధానంగా మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకున్నట్లయితే చాలా మటుకు సమస్యలన్నీ కూడాను మీరు నివారణ చేసుకున్నట్లే. ఈ రోజున ప్రధానంగా గృహ రుణ దరఖాస్తులకు సంబంధించిన చేయు ప్రయత్నాల్లో చక్కటి పురోభివృద్ధి, ఈ రోజున వివాహ దాంపత్య సంబంధించినటువంటి విషయాల్లో కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడడం, తద్వారా మంచి యోగ్యత ఏర్పడుతుంది. అలాగే ఈ రోజున చేయు విదేశీ ప్రయత్నాల్లో కొంతవరకు లభ్యత చేకూరుతుంది. తద్వారా మంచి యోగాన్ని పొందుతారు. విదేశంలో స్థిరపడినటువంటి మిత్రుల యొక్క సంభాషణ వలన ఈ రోజున కొంత మానసిక ఉల్లాసం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రోజున ప్రధానంగా వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి ఈరోజు రుద్ర త్రిశతి నామావళి పారాయణం విశేష యోగాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ప్రధానంగా తాము చేస్తున్నటువంటి ఉద్యోగం పట్ల అసంతృప్తి కలిగి ఉద్యోగ ఉన్నతికి చేయు ప్రయత్నాలు కొంతవరకు లాభిస్తాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఉద్యోగంలో పలు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ఉన్నతాధికారుల యొక్క ఆగ్రహానికి గురి అయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. అయితే ఈ రోజున హోటల్ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి నిరాశ తప్పదు. తత్ఫలితంగా ఇబ్బందికర వాతావరణాలు ఏర్పడతాయి. ఈ రాశి వారికి సంబంధించి చేయు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి చక్కటి పురోభివృద్ధి లభిస్తుంది. ఆశించినటువంటి మేర ఫలితాలు లభిస్తాయి. అయితే ఈ రాశి వారికి సంబంధించి వ్యాపార విస్తరణ వాయిదా వేసుకోవడమే చాలా మంచిదని గమనించాలి. ఈ రోజున వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి దేవాలయంలోని బ్రాహ్మణుడికి దక్షిణతో కూడుకున్నటువంటి బియ్యాన్ని దానం చేయడం సంపూర్ణ యోగాన్ని పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ రోజున అదృష్టం మీకు వెంట ఉన్నప్పటికీ దురదృష్టమే ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని గమనించుకోవాలి.
ఏ పని చేసినప్పటికీ కూడాను మీరు అసంపూర్తిగా పూర్తి చేసుకుంటారు. తత్ఫలితంగా మానసికమైనటువంటి ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనస్సును అనేక కార్యక్రమాలు చేయాలనేటువంటి సంకల్పము, ఏ కార్యక్రమం కూడా కార్యరూపం దాల్చకపోవడము, విభిన్నమైనటువంటి పనులు చేపట్టడం, తద్వారా మానసికంగా ఒకంత బిజీగా ఉంటారే తప్ప ఏ పని యందు కూడాను సంపూర్ణ ఫలాన్ని పొందలేరు. అయితే ఈ రాశి వారికి సంబంధించి సంఘంలో పేరు ప్రతిష్టలు పొందిన పెద్దల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడాను పూర్తి చేసుకునే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి చేయు ఉద్యోగ ప్రయత్నాల్లో లాభసాటిగా ఉంటుంది. చక్కటి శుభవార్త వింటారు. అలాగే ఈ రాశి వారికి సంబంధించి వ్యాపార రంగ విస్తరణకు సంబంధించిన చేయు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార భాగస్వామి నిర్ణయంలో ఒకంత జాప్యము చేకూరేటువంటి అవకాశం ఉంది. కావున ప్రణాళికాబద్ధంగా ఈ రోజున కనుక ప్రయాణం చేసినట్లయితే సంపూర్ణ యోగాన్ని పొందేటువంటి అవకాశాలని చెప్పవచ్చు. వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం విశేష యోగాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ రోజున విదేశీయానానికి సంబంధించి చేయు ప్రయత్నాల్లో చక్కటి పురోభివృద్ధి లభిస్తుంది. విదేశీ విద్యకు కొంత యోగ్యత ఏర్పడుతుంది. ఒకంత లాభం కూడా చేకూరుతుంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించి ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి రాని బాకీలు వసూలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో తాము ప్రణాళికాబద్ధంగా రూపొందించుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రోజున మాతృగారి యొక్క ఆశీర్వచనం అనగా తల్లిగారి ఆశీర్వచనం తీసుకున్నట్లయితే సమస్త పనులన్నీ కూడాను నివారించుకోవచ్చు. ఈ రోజున తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. మానసికంగా బిజీగా ఉండడమే తప్ప మీరు ఏ పని యందు కూడా శ్రద్ధ లేకపోవడమే ఈ రోజు ఉన్నటువంటి లోపంగా చెప్పవచ్చు. కావున ఈ రోజున చేసే పనుల యందు విజయం పొందాలంటే తల్లిగారి ఆశీర్వచనం తీసుకున్నట్లయితే మంచి యోగతను పొందవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజున ప్రధానంగా లాభాన్ని చేయాల్సినటువంటి ప్రతి పని యందు కూడాను లాభం చేకూరుతుంది. అలాగే ఈ రోజున ఉత్సాహంగా ప్రతి పని యందు కూడాను పాల్గొంటారు. చేస్తున్నటువంటి ప్రతి పని పట్ల మీకు అనుకున్న విధంగా జరగడంతో పాటు దైవానుగ్రహం కూడా కలగడం, తద్వారా శోభాయమైనటువంటి జీవితాన్ని ఈరోజు పొందుతారు. అయితే ఈ రాశి వారికి సంబంధించి ప్రధానంగా గృహ రుణ దరఖాస్తులకు సంబంధించిన చేయు ప్రయత్నాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన మీకు ఒకంత సంతోషాన్ని కలగజేస్తుంది. అలాగే నూతన వ్యక్తుల యొక్క పరిచయం ఈరోజు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కావున అప్రమత్తతో వ్యవహరించండి. వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి ఈ రోజున దుర్గా సప్తశతి పారాయణం లేదా దుర్గా అష్టోత్తర పారాయణం విశేష యోగాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజున జీవిత భాగస్వామి నిర్ణయం పట్ల సంతోషము, అలాగే భవిష్యత్ కార్యాచరణ పట్ల మంచి యోగ్యత ఏర్పడుతుంది. ఈ రాశి వారికి సంబంధించి చేయు విద్యా ప్రయత్నాలలో చక్కటి పురోభివృద్ధి లభిస్తుంది. ఈ రాశి వారికి దైవబలం లేకపోవడమే ఒకంత ఇబ్బందిగా మారుతుంది. అయితే ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసంతో ప్రతి పని యందు కూడాను ప్రణాళికాబద్ధంగా రూపొందించుకున్నట్లయితే మంచి యోగ్యతను సంతరించుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వెన్ను సమస్య మీకు బాధిస్తుంది. అలాగే శిరో సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రాశి వారికి అదృష్టం దోబూజులాడుతున్నటువంటి విషయాన్ని మీరు జ్ఞప్తికి తెచ్చుకొని ప్రణాళికాబద్ధంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే అన్నింటా మీదే విజయం సంభవించవచ్చు. అలాగే ఈ రాశి వారికి సంబంధించి ప్రధానంగా ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు అనగా ప్రభుత్వ రంగంలోని అధికారుల వలన ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలనే. కావున వ్యాపారస్తులు తస్మాత్ జాగ్రత్త. కాబట్టి ఈ రోజున ప్రధానంగా వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం విశేష యోగాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ రోజున చేస్తున్నటువంటి ప్రయత్నాలలో కొంతవరకు ఆటంకాలు ఉన్నప్పటికీ దైవానుగ్రహంతో అన్ని కార్యక్రమాలని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. తమ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకోవడము, తద్వారా భవిష్యత్తు యోగదాయకంగా ఉంటుందనేటువంటి విషయాన్ని మీరు జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అలాగే ఈ రాశి వారికి సంబంధించి ఉన్నతాధికారుల యొక్క అనుగ్రహం కలగడం, తత్ఫలితంగా తాము చేసేటువంటి ప్రతి పని యందు కూడాను యోగవంతం అవ్వడం అనేటువంటిది యోగదాయకంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి సంబంధించి జీవిత భాగస్వామి నిర్ణయం పట్ల ఆశ్చర్యము, అలాగే ఈ రోజున వ్యాపారంలో ఉన్నటువంటి భాగస్వాముల మధ్య కొంత పొరపచ్చాలు ఏర్పడేటువంటి అవకాశాలు, తద్వారా ఇబ్బందికర వాతావరణం కలిగేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఈ రాశి వారికి ప్రధానంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆకస్మిక ధనప్రాప్తి, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నవారు ఆశించిన మేర ఫలితాన్ని ఈరోజు పొందుతారు. అలాగే ఈ రాశి వారికి సంబంధించి చేయు విద్యా ప్రయత్నాలలో ఒకంత లాభదాయకంగా ఉంటుందనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు. ఈ రోజున వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి
గరికతో గణపతికి అష్టోత్తర పూజ విశేష యోగాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. ఇవి ఈనాటి అదృష్ట కార్యక్రమంలోని రాశి ఫలితాలు. తిరిగి రేపటి అదృష్ట కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.